అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, హోమాలు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, తరచుగా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. అయితే ఈ హోమాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. పాశుపత హోమాలు అని చెప్పి ప్రత్యేకంగా విశేషంగా చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మన్యు పాశుపత హోమం అని చెప్పి చేస్తూ ఉంటారు. మీరు నిన్న కూడా చెప్పడం జరిగింది దాని గురించి. సో అసలు ఎందుకు చేస్తారు, చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి? మన్యురాజాయ విద్మహే సపుత్రాయ ధీమహి తన్నో మన్యు ప్రచోదయాతు. మన్యు అనగా హనుమంతుడు వారు. ఆంజనేయ స్వామి వారికి మామూలుగా చేసేటువంటి అర్చనే విశేషమైన ఫలితం ఇస్తుంది. అందులోనూ పాశుపతము అని అనగా తిరుగులేనటువంటిది, షార్ప్ షూటర్ అంటారు కదండి కొంతమందిని. అవును. ఈ పాశుపతం అనేటువంటిది ఏంటంటే షార్ప్ షూటర్ అనగా పాశుపతం అనేటువంటిది ఒక్కసారి మనం ప్రయోగించాము అంటే ఇక ఏ కారణం చేత కూడా దానికి బంధువులు ఇవ్వాల్సిందే. నారాయణ అస్త్రం ఉంది. ఆ నారాయణ అస్త్రం మనం వేస్తే అయ్యా రక్షమాం పాహిమాం అంటే అది వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. రామాస్త్రం, అయ్యా నీ కాదని నీ పాదాలు పట్టుకుంటా, నువ్వంతా నువ్వు నీ శరణాగతి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదంటే వెళ్ళిపోతుంది. బ్రహ్మాస్త్రం, అయ్యా నీ జోలికి నేను రాలేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దని నమస్కారం చేస్తే అలా అంటి ముట్టట్టుగా వెళ్ళిపోతుంది. ఈ పాశుపతం అది ఒక్కసారి ప్రయోగం చేశాము అంటే తలకిందులుగా తపస్సు చేసినా ఇక ఏదైనా చేయండి మీరు, ఆ పాశుపతానికి ఆ ఫలితం మంచినా చెడైనా అనుభవించవలసింది. అంటే ఒక హోమానికి మంచి చెడు రెండు ఉంటాయి అంటే రెండు ఉంటాయి. ఎందుకంటే మనకు మంచి కావాలని మనం చేస్తాం. సేమ్ ఇదే సమయంలో మనకు మంచి జరుగుతూ ఎవరైతే మన యందు భూ వివాదం ఉంది, కోర్టుకు సమస్యలు ఉన్నాయి, మన స్థలంలో ఎవరో వచ్చి జెండా పాటి ఇది నాది అని అంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది నాది అని చెప్పి మన సైట్ వాడెవడో తీసుకెళ్లి కోర్టులోకి వేసేస్తాడు. ఎందువలన కేవలం వాళ్ళకి కావాల్సిందేంటి, రాజీకి వచ్చి వాడికి కాస్త డబ్బు ఇవ్వాలి. మన సైట్లో వాడెవడో వచ్చి కర్రపాతి ఇది నాది అని కోర్టులోకి వేసేస్తాడు. తర్వాత పెద్ద మనుషులు నలుగురు కూర్చొని, బాబు అయింది ఏదో అయిపోయింది, ఒక 50 లక్షలు ఉంటుంది కదా, ఆయనకు 30 లక్షలు ఇచ్చేయి, లేదంటే దానికి ఒక 25 లక్షలు ఇచ్చేయి, నీ సైట్ నీకు ఇచ్చేస్తాడు. ఇట్లా కేవలం కూడా దౌర్జన్యము అంటారు దీన్ని. ఇంకా చెప్పాలి దుర్మార్గము, రౌడీజము, అనేక రకాలుగా దీనికి పదాలు మనం వాడచ్చు. ఇటువంటివి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినప్పటికీ కూడా మన ప్రమేయం లేకుండా మనది అనేటువంటిది వేరేటువంటి వ్యక్తి దాని మీద దృష్టి పడింది, దాని గురించి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మనకి ఏదైనా హాని ఉన్నది అనేటువంటిది ఏదైనా ఉన్నది అంటే శత్రుకృత దుస్తంత్ర దుహు ఉపద్రవములు అంటారు వాటిని. అంటే ఏమిటి, నా ఇల్లు ఎవరో కబ్జా పెట్టుకున్నాడు, నా ఇంటికి నేనే వెళ్ళలేని పరిస్థితి, వాడు ఎక్కడ రోడ్డు మీద ఏం కొడతాడో తిడతాడు, ఎక్కడి నుంచి చేస్తాడో తెలియక, ఇటువంటివి దురుపద్రవాలు అంటారు. ఈ దురుపద్రవాలు అనేటువంటిది స్వతహాగా అయిన వాళ్ళ నుంచే వస్తాయండి, బయట వాళ్ళ నుంచి చాలా తక్కువ. అంతే. అదేంటంటే ఇప్పుడు అందరూ బయట వాళ్ళే చేస్తున్నారు కదండి అంటే, నాకు ఒక స్నేహితుడు ఉంటాడు, వాడికి 10 మంది తెలుసు. ఆ స్నేహితుడు నన్ను 10 లక్షలు పెట్టుబడి పెట్టమంటాడు, ఎక్కడో పెట్టిస్తాడు, పోయినాయి అంటాడు. అంతే, మనం ఏం చేయలేము, వాళ్ళందరూ ఒకటి. ఇలా జరిగినప్పుడు దాని నుంచి మనం బయటపడాలి. మనం ఏదైతే నష్టపోయామో నష్టపోయిన దాని నుంచి మనం బయటపడాలి అన్నప్పుడు ఈ మన్యు సూక్తంలో కూడా ఈ మన్యు పాశుపతంలో 108 రకాలు ఉన్నాయి. ఆ 108 రకాలలో ఏది దేనికి ఎలా చేయాలి, అనారోగ్యం దానికి ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక్క మాటగా ఇవన్నీ కూడా మనం అర్థం కావడం కోసం 100 విషయాలు చెప్తాము. మనిషి చనిపోతాడు అని డాక్టర్లు డిక్లేర్ చేసేశారు, వెంటిలేటర్ పెట్టారు. ఈ వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అని అంటే ఈ మన్యు పాశుపతం అనేటువంటిది కొన్ని రకాల ప్రయోగాలతో మర్రి మొగ్గలు ఉంటాయి, మర్రి చెట్టుకి ఉంటాయి. ఆ మర్రి మొగ్గలు
పాలు, తేనె, కొన్ని విశేషమైన మూలికలు ఉంటాయి మనకు, నల్ల పసుపు ఇట్లా, ఈ మొత్తం 8 రకాల మూలికలు. ఆ 8 రకాల మూలికలతోటి కలిసి మనం హోమం కనుక మంజు సూక్త పారాయణ చేసి ఆ తర్వాత హోమం కనుక పాశుపత ప్రయోగం చేసినట్లయితే ఇంచుమించుగా 8 నుంచి 12 సంవత్సరాలు ఆయుష్ వస్తుందండి. లేచి తిరుగుతాడు మనిషి. అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా వెంటిలేటర్ తీస్తే చనిపోతారు అదే అంటే చాలు. ఆ మనిషికి అన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తుందండి. ఆ ప్రయోగం చేయాలి అని అంటే మన ఇష్టానుసారం చేస్తే కుదరదు. మళ్ళీ తిథివార నక్షత్ర యోగాలు కలిసి రావాలి. ఇష్టం వచ్చినప్పుడు మొదలు పెడతాము అంటే మొదలుపెట్టిన 2వ రోజు ఆయన. అంటే ఇట్లా ఏదైనా ప్రమాదంలో ఉండి ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నప్పుడే చేయాల్సిన హోమం ఇది నార్మల్గా చేసుకున్నా కూడా మామూలుగా చేసుకుంటే ఈ ప్రమాదాలు ఎప్పటికీ రావు. మన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందనంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం నేనంటాను. ఇక కర్మ కాలిపోయింది, ఇక దిక్కు లేదు అనుకున్నప్పుడు చేస్తారు ఇవన్నీ వచ్చి. చేసినప్పుడు అది 50-50 ఫలితాన్ని ఇస్తుంది. నీకు ఏదైతే ఒక 6th సెన్స్ చెప్పింది ఏదో జరగబోతుంది అన్నప్పుడు, జరగబోతుంది అని తెలిసినప్పుడు నువ్వు దాని సంకల్పం చేస్తే అది కాపాడుతుంది. పూర్తిగా నాశనం అయిపోయింది అనుకున్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఒక రకమైనటువంటి శరీరం వదిలేసేసి స్పృహ లేని మనిషికి స్టెరాయిడ్ ఇస్తే ఏమవుతుంది వాడి పరిస్థితి? ఉంటాడా పోతాడా? సో అలానే ఈ పాశుపతం చేసేటప్పుడు అజాగ్రత్తగా వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెడతాన్నారు కదా చేసేద్దాం అనుకుంటే మొదలుపెట్టిన రోజు ఆ మరణం మనిషి పోతారండి. పూర్తిగా నష్టమే. అయితే ఈ దేనికోసమైతే చేసామో అది పూర్తిగా చేయాల్సిన రీతిలో చేయకపోతే ప్రమాదమే. దానికి తిథివార నక్షత్రాలు అర్జెంట్గా రేపు మొదలుపెట్టింది అంటారు. తిథివార నక్షత్రాలు ఏ రోజైతే వస్తాయో ఆ రోజే మొదలు పెట్టాలి. చేస్తున్న వ్యక్తి జాతక రీత్యా కూడా ఆ నక్షత్రం చూసుకోవాలండి. ఆ నక్షత్రాన్ని అనుసరించే అసలు పంచగ్రహితం, రోగ పంచకం, మృత్యు పంచకం, రాజపంచకం 3 ఉంటాయి. ఇవి కనుక మనకు సెట్ అవ్వకుండా రోగ పంచకంలో పెడితే మొదలుపెట్టిన తర్వాత ఆ మనిషి అంటే ఏ మనిషికి ఏ విధానంలో అనుసరించి దాని నుంచి పూర్తిగా నెగిటివ్ వస్తుంది. అందుకనే కొన్ని పరిస్థితుల్లో 3 రోజులు టైం ఉందనుకో, కష్టమో నష్టమో మొదలుపెట్టు, లేదు కొంచెం టైం ఉంది ఓర్పు వహించండి అని మనం చెప్పగలగాలి. వాళ్ళు ఏదో డబ్బు ఖర్చు పెడతాన్నారు కదా అని మొదలు పెడితే అది చేసిన వారికి చేయించుకున్న వారికి ఇద్దరికీ కూడా ఉభయత్రా నష్టమే. కొన్ని మేము చేసాం అటువంటివి. ఎందువల్లంటే హాస్పిటల్లో ఉంటే ఇక ఎన్ని రోజులున్నా వెంటిలేటర్ మీదే ఉండాలి అన్నారు. మరి అడిగితే ఏం చేయమంటారండి అంటే మన్యు సూక్తంలో మృత్యుంజయ మంత్రాన్ని పాశుపతం చేద్దాము, అదృష్టం బాగుందా మొదలుపెట్టినటువంటి 6 గంటల్లో ఆవిడ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం కోసమే. ఎందుకనండి అంటే ఆవిడకి దగ్గరగా 80 సంవత్సరాలు ఉన్నాయి. పెద్ద ఆవిడ. ఆ అవసాన దశలో ఆ నరకం అనుభవిస్తూ ఉండటం కష్టం. అది బ్రతికిస్తా ఉన్నారు, వెంటిలేటర్ పెడితే బ్రతికినంతకాలం దాని మీదే అన్నారు. మనిషి స్పృహలో లేరు. ఆ మనిషి అలా నిర్జీవంగా ఉండేదానికన్నా కైలాస ప్రాప్తి చాలా విశేషం. అంటే అలా విముక్తి కల్పించాలండి. నరకయాతన కదండి. ఇప్పుడు ఆ మనిషి బ్రతుకున్నంతకాలము కూడా 1, 2 అన్నీ కూడా వేరే మనిషి నుంచే చేయాలి. సొంత మనుషులకి ఎవరు చేయట్లా, సంపాదించేటువంటి మనిషి అడ్డం పడితేనే ఎవరు చేయట్లా. అటువంటిది అలా ఉన్నటువంటి మనిషికి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి మనిషికి ఏం చేస్తామంటే ఆ ప్రయోగం చేస్తాం. చేసినప్పుడు 6 గంటల సమయం, ఈ 6 గంటలలో అయితే ఆవిడ వెళ్ళిపోతారు. లేదా కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఆ సమయాన్ని మొదలుపెట్టాం. 3-3:30 గంటలు హోమ మధ్యలో ఆవిడ వెళ్ళిపోయారు. ఇవి కొన్ని దాని సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కష్టం వచ్చింది కదా నేను చేయకూడదండి. కష్టం వస్తే వస్తుంది, వచ్చే ముందు నీకు తెలియట్లేదా? కష్టం వచ్చే ముందు తెలుస్తుంది కదా, అప్పుడు ఆలోచించుకోవట్లా. కష్టం వచ్చి ఆ కష్టం ఇక మనం దాటలేకపోతున్నామా, మనకు కాటికెళ్తున్నామా అనేటువంటి స్థితిలో ఈ ప్రయోగాలు చేసినప్పుడు పడుకున్నటువంటి శరీరంలో స్పృహ లేకుండా ఉన్నటువంటి 500 నెంబర్ ఉండేటువంటి స్టెరాయిడ్ ఇస్తే వాడి పరిస్థితి ఏంటి? మామూలుగానే మన్యు సూక్తం అంటేనే దగ్గర 10,000 స్టెరాయిడ్తో సమానం నా శక్తి, పవర్ ఎక్కువ. అటువంటిది ఆ పవర్ తట్టుకోగల శక్తి ఆ మనిషికి ఉండాలి. లేకుండా మనం ఏదో చేస్తామంటే సెట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఓకేనండి అని చెప్పి ముందు ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు అనేటువంటి తీసుకొని రామనామం చెయ్యాలి. కనీసంగా తక్కువ 2 అక్షరాలు కాబట్టి 2000 సార్లు రామనామం చేసి అప్పుడు మనం మన్యు సూక్తం మొదలు పెడితే ఆ ఉగ్రం తగ్గిపోతుంది. కొంచెంగా
సూదిలోకి దారం ఎలా అయితే ఎక్కిస్తామో అలా జాగ్రత్తగా కొంచెం కొంచెం కొంచెంగా ఆ పవర్ అనేటువంటి ఆ మనిషికి తగిలి బ్యాలెన్స్డ్గా ఆ మనిషిని ఉంచేట్టుగా చేస్తుంది. అలా చేయాలంటే దానికి కొన్ని మార్గాలు అలా కాకుండా ఏదో ఒకటి చేసేస్తాము అంటే మంచి 6 అడుగులుండి ఆరోగ్యంగా ఉంది, ఒక 100 కిలోలు బరువు ఉంది, దిట్టంగా ఉన్నటువంటి మనిషిని వితిన్ సెకండ్లో పడుకోబెట్టేస్తుంది. ఎలా పెడతారో మందులు పెడితే. అలాగే ప్రేగులు కూడా బయటకు ఉన్నాయి, ఎముకలు కనిపిస్తున్నాయి మనిషికి అనేటువంటి మనిషికి కూడా ఆయుష్ ఇస్తుందండి. అయితే చేసే విధానం ప్రధానం. ఈ మన్యుపాశుపతంలో 108 రకాలు ఉంటాయి. దేనికి ఏది చేయాలో తెలిసి ఉండాలి, దేనికి ఏది చేయాలో తెలిసి ఉండాలి. మనము అన్నం ప్రాణమన్నమ పానమాహు అన్నం మృత్యుం తము జీవాతమాహు అంటే ఏమిటి అంటే మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది అన్నమే, ప్రాణం తీసేది అన్నమే. సో అంటే ఎప్పుడు తింటే అది కడుపుకు ఆహారంగా ఉండి మనిషిని నిలబెడుతుందో ఆ సమయంలో తీసుకోవాలి. ఉంది కదా ఇష్టం వచ్చి తింటే అపశోభాలు పడతాం, రేపు పంచాంగం తింటే చచ్చిపోతాం. అలాగే మంత్రాన్ని కూడా చాలా స్వర అక్షర పద వృత్తవర్ణాలు అనేటువంటిది కాకుండా ఏ అక్షరం ఎలా పలకాలి అనేటువంటిది పదం ఉంటుంది. మన ఇష్టానుసారం సంసృష్టం ధనము భయం సమాకృతం మనం పలికేస్తూ ఉంటాం. సమాకృత అన్నప్పుడు 2 పళ్ళ మధ్యలోకి నాలిక రావాలండి. నాలుగు వచ్చినప్పుడు త అని ఒత్తి పెట్టాలి. ఆ నాలికని 2 పళ్ళు గట్టిగా నొక్కాలి. నొక్కితేనే అది పూర్ణాక్షరం అవుతుంది. సమాకృత అంటే బయటికి రాకుండా పెడితే అర్ధాక్షరం. అర్ధాక్షరం అంటే మారణంతో సమానం. అంటే మంత్రం ఒకటే, దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా దాన్ని వినియోగిస్తున్నావు అనే దాన్ని బట్టి దాని యొక్క ఫలితం అనేటువంటిది మనం తీసుకుంటామండి. అలా ఉంటుంది దాని విధానం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి